హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్స్లో దొరికే ఫ్రైడ్ రైస్ లాంటిది కాదు. చిన్నప్పుడు అమ్మ చేసే కూరలు నచ్చకపోతే మేము తినమమ్మ అని గారం చేసేటప్పుడు అమ్మ నిమిషాల్లో చేసే ఫ్రైడ్ రైస్. ఈ ఫుడ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అనేవి వేసుకోండి. ఇలా 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఎగ్ కొంచెం పెద్ద సైజుగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది. మరి చిన్నగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోబాకండి. అందులో 1 స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. రైస్ ఇలా బాగా కలుపుకున్న తరువాత కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తింటే చిన్నప్పటి అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది. మీ అమ్మగారు చిన్నప్పుడు మీకోసం చేసే వంటల్లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.